నీ సుఖం ఎత్తుకుంటున్నావా? అవును, నాకు ఇష్టమైన వాడి దగ్గరికి నేను వెళ్తున్నాను. ఏ వెన్నెలా, ఒక్కసారి ఆలోచించవే. నీ ఇష్టం కోసం అన్నయ్య పరువు తీస్తావా? ఒక్కసారి ఆలోచించు. మన జీవితాల కోసం తాను కొవ్వెత్తలా కరిగి మనకు వెల్లుల్లి ప్రసాదించే దేవుడే, అలాంటి దేవుణ్ణి ద్రోహం చేసే దెయ్యానివే నువ్వు ఎన్ని చెప్పినా నా మనసు మారదు. అయినా నా ఎంగిలి పాలు తాగిందనివి నువ్వేట నాకు చెప్పేది? సరే నిన్ను వెళ్ళనివ్వను. ఏం చేస్తావే? ఏం చేస్తానా? నా ప్రేమ కోసం నేను ఎంతకైనా తెగిస్తాను. అవసరమైతే తోడా పుట్టిందని హతమార్చే హక్కు కూడా నాకుంది. ఏ చంపుతావా? రావే చంపు. అన్నయ్య కోసం నా ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నాను. అసలు నువ్వంటే మరొక గంట తప్పుకో. వస్తే నేను నీకంటే ఒక గంట ముందు నాకు పుట్టుంటే నీ ప్రాణం తీసుండేదాన్ని. పుట్టలేదు కదా, ఇప్పుడు వదిలేసేస్తాయి. అయినా నీకు చెప్పని అవసరం నాకు లేదు. నాకు రావాల్సిన డబ్బు తీసుకొని నేను నాకు ఇష్టమైన వాడి దగ్గరికి వెళ్తున్నాను. మధ్యలో ఆడడానికి నువ్వెవరవే? ఆగవే ఆగు. నీ ప్రియుడు నిన్ను చూసి ప్రేమించాడా లేక నీ పెట్టెల కోసం చూసి ప్రేమించాడా? అది నీకు అనవసరం. నా ప్రియుడు నన్ను చూసి ప్రేమించినా, నా ఆస్తి చూసి ప్రేమించినా సుఖపడేది నేను, నువ్వు కాదుగా. మరొక గంట తప్పుకో. నా కంటల ప్రాణమని నీ గడప దాటలేవనే. ఏం చేస్తావు? ఏం జరిగిందమ్మా? అన్నయ్య నన్ను క్షమించు. అమ్మో మనం గొడవ తీసి అతనితో వెళ్ళిపోయింది అన్నయ్య. ఎంత పని రాజేసి. సరేలమ్మా, ఈ అన్నయ్య గౌరవం నువ్వు నిలబెట్టావు. రేపే నీ పెళ్లి చేస్తావు. పదమ్మా ఈ గాయనికి. ఇన్నిలో వస్తానండి, ఇంకా రాలేదా? ఒకవేళ వాళ్ళ అన్నయ్య ఏమైనా అడిగించుకుంటాడా? పోనీ ఇంకో 10 నిమిషాలు వెయిట్ చేద్దాం. మహేంద్ర, వచ్చావా కిన్నరా? వచ్చానండి. 18 సంవత్సరాల అన్న ప్రేమని కాదని 18 అంగుళాల పసుపు దాడి కోసం అడ్డు వచ్చిన నా తోడపుట్టు చెల్లెలు కూడా గాయపరిచి పచ్చని మా సంసారంలో ఆరడ సిచ్చు రగిలించి వచ్చిన పిచ్చి కిన్నరా, ఏమిటిది? నా కంట్రోల్లో ప్రాణం ఉండగా నీకు ఎలాంటి ఇబ్బంది లేదు తెలుసా? ఆనందవుతున్నానండి. మీ వద్దకి ఇదిగో ఈ డబ్బు తీసుకొని వచ్చాను. ఇదిగో. పిచ్చి కిన్నరా, నేనున్నదా నీకెందుకు? అన్నట్లు రేపే కదా మీ అన్నయ్య మీ రవికి మీ చెల్లికి పెళ్ళి? అవునండి. ఏమండి, మీకు ఒక విషయం చెప్పాలండి. ఏ విషయం గురించి? నేను తల్లిని కాబోతున్నానండి. ఇప్పుడు నాకు 3వ నెల. దానికి నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఎందుకో తెలుసా? మా ఇద్దరు ఇప్పుడు అమ్మా నాన్నలు కాబోతున్నాను అనమాట. ఏమండి,
పలికి ఇటు రమ్మని అది ఇమ్మని సగమై జరిగే సంసారం జతగా గడిపే జాగారం పరువపు పరిమళమల్లుకున్నదిలే చిగురాకు చిలక పలికి ఇటు రమ్మని అది ఇమ్మని కాబట్టి మళ్ళొస్తాలు శివాడంటూ సింగరాలు చిక్కనంటే సిగ్గమ్మంతా వెళ్ళొస్తాలు చొక్కా కంటే సింధూరాలు రావే తల్లి అంటే రాదు బోలా లీవే లేదు చారుశీల అట్టే ఇట్టే వచ్చి అబ్బలాలా పుట్టించొద్దు అతి మూల మూల పెదవే మధువై రుచులడిగే మదిలో గదిలో శృతి పెరిగే మనసులు కలిసిన సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు విరహాల గోల ఇంకా నా వీలు కాదు సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు విరహాల గోల ఇంకా నా వీలు కాదు చురుకైన ఏడు వద్దన్న ఊరుకోదు విరచాచి పూలు వంటింట్లో ఆడరాదు సూర్యుడే చొర చొర చూసిన చీరనే బదలరు చీకటే చదివిన ఆకులే కేకలు
వేసిన కౌగిలే వదలను వాకిలే పిలిచిన స్నానానికి సాయమే రావాలనే చదువు నీ చూపులే సోపుగా కావాలనే సరదా ఆపిడి చేసి పాడరు పూసి బయటికి పంపియనా బయటతో బాటే లోనికి రానా ఆపల పారాడనా తీయగా చిడుతూనే లాలించండి రాగం అనురాగం సంసారం బంధం అనుబంధం సంగీతం ఇద్దరింటి పంచదార సాగరం ఈ పుష్టి మల్లెపూల పంజరం రాగం అనురాగం సంసారం బంధం అనుబంధం సంగీతం బాబు అంత కోపంగా ఉన్నా మా క్లాస్ పిల్లలంతా నన్ను గోల చేస్తున్నారు మమ్మీ. ఏమని నిన్ను దొంగ కొడుకురని నేను హంతకుడు కొడుకురని నన్ను నువ్వు నాన్నని పెళ్లి చేసుకున్నావని నన్ను ఎగతాళి చేస్తున్నారు మమ్మీ. బాబు లేదు బాబు నేను మీ నాన్న గుర్తుకోలేదు నేను మీ నాన్న గాఢంగా ప్రేమించుకున్నాను మా ప్రేమకు పుట్టిన పువ్వు నాన్న నువ్వు చాలించి నీ మాటలు ఏమన్నా అనుకోని ఉన్నా ఒకటే కదా మమ్మీ. ఛీ, మీలాంటి వారి కడుపులో పుట్టినందుకు సిగ్గుపడుతున్నాను మమ్మీ. తల్లి బజారుకి తండ్రి దొంగ. అంత మాట అనుకురా నన్ను ఏమన్నాను కానీ మీ నాన్న ఒక్క మాట కూడా అనుకురా ఎందుకంటే ఆయన మన పాలన దేవుడురా మరి అలాంటి వాడైతే మా స్కూల్ దగ్గర ఒకరి గదితో పొడిచి ఎందుకు చంపాడు మమ్మీ? అది చూసి నాకు ఎంతో భయం వేసింది తెలుసా? ఏంటి నువ్వు చెప్పేది నిజమా మీ నాన్న హత్య చేశాడా అవును ఇంతకే ఆ పృథ్వీ ఎవర్రా ఎస్ఐ అంకుల్ నా ఫ్రెండ్ పృథ్వీ ఎస్ఐ అంకుల్ వెన్నెల అంటే వాళ్ళ అబ్బాయి. ఎస్సయ్య వెన్నెల అంటే నా చెల్లి నా మరిది కాదు కదా నో అలా జరగడానికి వీల్లేదు ఒకవేళ వీడితో వాళ్ళ ఇలాగా అనిపిస్తుంటారు ఒరేయ్, ఇంకా ఏం చెప్పరా ఎవరు నీది అమ్మ చెప్పింది చెప్పరా చెప్పు ఏయ్, ఇంద్ర, నువ్వు వచ్చాడైతే నేను లేనని చెప్పు చెన్నైలో చెప్పు అదే అదేనమ్మా అతనే నువ్వు నన్ను అతను హత్య చేసేస్తాడు. మా స్కూల్ దగ్గర హత్య చేసేది అతనే. నువ్వు చూసావా అవును. నువ్వు భయపడుతున్నా భగవంతుడా నేను ఎంత మోసపోయాను అంటే మా అన్నయ్య చెప్పినట్లు ఇందులో ఒక హంతకుడు అన్నమాట భగవంతుడా నిజంగా నేను ఎంత మోసపోయాను నేను ప్రేమించింది ఒక గజ దొంగనా నో నిజంగా నాలాంటి దానికి ఇలాంటి శాస్త్రి జరగాల్సిందే బాబు ఇన్నాళ్ళు ఇది తులసి వనం అనుకుని గంజా తొట్లో పెంచాను రా ఇది నుంచి మీ మేనమామ దగ్గర బంగారంలా పెరుగుదని అంతేగాని ఈ హంతకుడి దగ్గర మనం ఉండొద్దునంట ఉండొద్దు ఉండు బ్యాగ్ తీసుకుని వస్తాను ప్రేమ విరిగి అన్నయ్య మీద విరాగం పెరిగి పసివాడి మాటలకు మనసు కరిగి పారిపోదని చూస్తున్నావే పసిడి చిలక ఛీ, నీచుడా అసలు నువ్వు మనిషివా రాక్షసుడివా అయినా నువ్వు నా మూడన్నాడికి నిజంగా నాకు చాలా బాధగా ఉందిరా ఆడది ఎవరినైనా ప్రేమిస్తుందిరా ఎవరికైనా
భారీగా ఉండాలనుకుంటుంది. కానీ నీ అంత హంతకుడికి దుర్మార్గి మాత్రం భారీగా ఏ ఆడది ఉండాలనుకోద్దా? ఏయ్! నువ్వు నా భార్య కదా, నా మీద నీకు ప్రేమ లేదా? ఛీ, నీ మీద నాకు ప్రేమరా? అసలు మనుషులు కదా. నువ్వు ఒక హంతకుడు అని తెలిసిన తర్వాత నీ దగ్గర ఒక్క క్షణం ఉండాల్సినంత అవసరం నాకు లేదు. నేను నమ్మి బంగారం లాంటి నా అన్నయ్యకి నేను దూరం అయ్యాను కదరా. నువ్వు ఇంత కప్పడుకొని తెలియక నా అన్నయ్యని నా తోడబుట్టిందని అలా మాటలను వచ్చి ఆ దేవాలయాన్ని వదిలొచ్చాను. ఇక్కడ నుంచి ఇక్కడ ఉండాల్సిన అవసరం నాకు లేదు. ఒక్కసారి ఈ మహేంద్ర వద్దకు వస్తే అది శాంతంగా వెళ్ళాలి లేదా శవంగానే పైకి వెళ్ళాలి. ఎటు నువ్వు శాంతంగా వెళ్తున్నది కనుక నిన్ను శవంగానే పంపిద్దామనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఏం చేస్తావురా? నన్ను చంపుతావా? అదే అంతుకున్నదే ఆడదాన్ని వరించడం ఆపై ధరించడం ఈ మహేంద్ర స్పెషాలిటీ. అనుకున్నది సాధించే వరకు వదలడు ఈ మహేంద్ర. అన్నయ్య, 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 అవునన్నయ్య. అవునన్నయ్య, నేనే నీ గుండెల్లో గుణపాలకొచ్చి నీకు ఇంత శోధన మిగిల్చిన ఆ పాపిష్టి చెల్లెల్ని నేనే. అవునన్నయ్య, నువ్వు ఎంత చెప్పినా వినకుండా ఆ కాలనాగు పడగల పంచం చేరినా. అందుకే అన్నయ్య, అమ్మ కిరణ్ ఏమి జరిగిందమ్మా? నువ్వు ఎంత చెప్పినా వినకుండా వెళ్ళినందుకు నాకు ఆ దేవుడు తగిన గుణపాఠమే వేశాడు అన్నయ్య. ఇదిగో అన్నయ్య, వీడు నీ మేనల్లుడు అన్నయ్య. ఇక నుండి నాకు పంచిన ప్రేమే నా కొడుకు కూడా పెంచి నువ్వే పెంచి పెద్ద చేయన్నయ్య. అమ్మ కిరణ్ నీకు ముందు ఆపరేషన్ చేసి ఇది బతికించా పదమ్మా. వద్దన్నయ్య, వద్దు. నాకు బ్రతకాలని ఆశ కూడా లేదు. నీకు చేసిన ద్రోహానికి ఎవరమ్మా? అన్నయ్య, వాడు నీ మేనల్లుడేనన్నయ్య. ఇక నుండి అమ్మ కిరణ్ అమ్మ కిరణ్ బాబు బాబు వెళ్ళిపోయింది బాబు, వెళ్ళిపోయింది. రే మహేంద్ర, నిన్నంత తేలిక కవలలో పెట్టు. నా రెండు కళ్ళు ఒక కళ్ళు చంపావు. నువ్వు ఏ లోకంలో దాక్కున్నా ఎక్కడ దాక్కున్నా నేనంత తేలిక కవలలో పెట్టను. ఇన్నాళ్ళు నేను డాక్టర్ బాగు చేస్తా, ఇంతమంది సేవ చేస్తున్నా, ఎంతో పేరు తెచ్చుకున్నావు. హలో మిస్టర్ రఘుమార్, ఎలా పెట్టావు ఎక్కడికి? ఓరిపించిన బిడ్డ, మనసుంటే మార్గాలు చాలా ఉన్నాయి. అవసరం అనుకుంటే ఈ డిపార్ట్మెంట్కి ఉంటాను, ఇంకా అవసరం అనుకుంటే ఈ ప్రభుత్వాన్ని ఈ మహేంద్ర కాలగంధ మిగల మహేంద్ర గారు ఈ మహేంద్ర. ఎందుకు వచ్చావు? ఎంతైనా తోడలు కదా, మర్యాద చేద్దామని వచ్చా. మర్యాదగా బయటికి వెళ్ళు. ఈ మహేంద్ర ఒక్క అడుగు ముందుకేస్తే మరలా తిరిగి వెనక వేయటం ఈ మహేంద్ర లైఫ్ లో లేదు. నైపు వేయించైనా సరే దాన్ని నా వైపు తిప్పుకోవటం ఈ మహేంద్ర స్పెషాలిటీ. ఏం కావాలి? శాంబర్ లేలు నిధి తాలూకు పత్రాలు కావాలి. నా దగ్గర లేవు. నీకు తెలుసు, నాకు తెలుసు, మర్యాదగా చెప్పు. నీలాంటి కన్న చేస్తే నమ్ము చేసే కత్తి నా కొడుకుల్ని ఏం చేసినా పాపం లేదురా. చూడమ్మా, మరీ అంత
దేశభక్తి పనికిరాదమ్మా. కన్నా తల్లిని అమ్మే ఈ అమర దేశంలో దేశాన్ని అమ్మితే తప్పు కాదేమో అనుకుంటా. మర్యాదగా చెప్పు. నేను ప్రాణం పోయినా చెప్పను. సస్తే ఎందుకో పనికిరా నీ ప్రాణాలు ఎవరికి కావాలిరా? మర్యాదగా చెప్పు. పోలీస్ పోలీస్ ఈ మహేంద్రతో పెట్టుకుంటే ఎవరికైనా ఇదే గతి పడుతుంది. ఈ మహేంద్ర దారి కట్టిస్తే వాడు భగవంతుడైనా సరే అర్థంగా నరికి ఈ మహేంద్రకి ఎదురదని నిరూపించుకుంటా. హలో, చూసారా ఈ దారుణం? చూసారా ఈ సమాజం? చూసారా ఎంత కక్ష కట్టిందో, ఎంత పగబెట్టిందో?
ఆవహించరా ఢమఢమఢమని డమరుక ధని కలిపి చడలని వదిలించరా శ్రీవాయులింగమై సంచరించరా అణువణువణువున తన తనువున నిలిచి చలనమే కలిగించరా భస్మం చేసే అసురుడే అగ్నిలింగమై ప్రవికారా వరదై ముంచై జలలింగమై ఘోరా వరమై వసమై స్వధనమౌ భూలింగమై పరమిడరా జగమే నడిపే పంచభూతలింగేశ్వర కరుణించరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా విశ్వేశలింగమై కనికరించరా విధిలిఖితమునిక పరపరపర చలిపి అమృతమి కురిపించరా రామేశలింగమై మహిమ చూపరా పలు శుభములగని అభయముని లిఖితము సతతము అందించరా గ్రహణం నిధనం పాపరా కాళహస్తి లింగేశ్వర ప్రాణం నీవై ఆలింగనం మీరా జగలో కొలువై లింగమై నిలబడరా తుదివై గతివై సర్వజీవలోకేశ్వర రక్షించరా శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ హర హర జయ జయ దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా మాయా రోజు కోట్ల పాస్ బగ్లూర్స్ని మరో కంట పడకుండా అవతల పార్టీ చేస్తా ఉంటే పీకే రావు చూడండి చంద్రబాబు ఆ ఇన్స్పెక్టర్ ని నీ ఆడవాళ్ళతో ఆనందపరచు కమాన్ ఓకే మై డియర్ ఫ్రెండ్ ఎంజాయ్ యువర్ సెల్ఫ్ కమాన్ చూడు మిస్ మాయ ఏమిటో నీ మాయ
నన్ను చూస్తే ప్రతి దొంగ నా కొడుకు గజగజలాడుతాడు. నిన్ను చూస్తే నేను గజగజలాడుతున్నాను. ఆ
వ్యాపారం చేశారంట. వాళ్ళు ఎవరండి నాకు తెలియదు డాడీ. అది మొక్కగానే మాడిపోవాలి చిన్న. అది మానవ అయితే దానికి గొడ్డలు అవసరం వస్తుంది. వెళ్ళు, వెళ్ళి మన పండితుని గారిని తీసుకురా, వెళ్ళు. గత 20 సంవత్సరాలుగా దాదాగిరికి మౌడులైన మహారాజు వెళ్ళిన ఈ మహేంద్రకి ఇన్నాళ్ళని ఎదిరించే మనగాళ్ళు పుట్టారన్నమాట. చూస్తా, ఈ మహేంద్రకి ఎదిరితే వాడి తల 1000 ముక్కలవుతుందని వాడికి తెలియాలి. హలో మహేంద్ర, ఏమిటి దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఎవడెవరా నువ్వు? నా ఇంటికి వచ్చి నన్నే పేరు పెట్టి పిలుస్తున్నావు? నేనెవరో తెలిస్తే నీ కలేజా కాలిపోతుంది, నీ చరిత్ర చిరిగిపోతుంది, టోటల్ గా నీ భార్య బటర్ మిల్క్ అయిపోతుంది. ఇంతకీ ఎవడెవరా నువ్వు? మధ్యతనానికి మాస్టర్ని, కయ్యానికి ఖైదీని, ఇలాంటి మహేంద్రగాళ్ళకు ఉత్తమ సింహాన్ని. ఏమిట్రా ముసలోడు కదంతగా రెచ్చిపోతున్నావు? క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేశా. పడగెత్తిన పాము క్షణకాలం ఆగుతుందంటే అది చేతగానితనము కాదురా. అది నువ్వు చూసి తన పొదరైన కారుతో కాటు వేయటానికి. ఇలాంటి సస్వర్గాల్లో కోరమరగాల్లో వచ్చిన కొత్తమ సింహాన్ని రా. నువ్వు కోదమ సింహానువో కొండ ముచ్చువో కొంతసేపట్లో తేలిపోతుంది. ఏయ్! శబాస్. శబాస్, ఇన్నాళ్ళకి నాకు సరైన జోడు దొరికేవరా. నాతో చేయగలుపు. నా బాటలో నీకు 50-50 ఇస్తా. చేయగలిపో అన్నవాడి చేయరోటం మా అమ్మ నేర్పిన పాఠం. ఇలాంటి మహేంద్రగాల్లో అంతం చేయటం మా నాన్న చెప్పిన నీతి. నిన్ను నీ వ్యాపారాల్ని సర్వనాశనం చేయడం కోసం నా అంతరాత్మ చెప్పిన తీర్పు. ఈ ఊరిలో ఈ మహేంద్ర మాయాజాలానికి ప్రతి ప్రాణి పల్లవి పడుతుందిరా, పల్లవి పడుతుంది. లేదంటే వాడి ఇంటికి వాడి పాడే పంపుతాను. పిచ్చివాడ ప్రాణం అంటే బరిలో నన్నే సావుకైనా శోకంతో చెప్పగల చిరంజీవిని రా. నీలాంటి తుచ్చగాలకు కాకీలు నేర్పగల్లో వచ్చిన కొత్తమ్మ సింహాన్ని. నువ్వు కొదమ సింహానువో కొండ ముచ్చవో కొంతసేపట్లో తెలుస్తాను. ముందు ఈడి పేరు బండి సీను. ఈడికి దేశంలో ఉన్న ప్రతి మాంసంతో మేపాను. ఇప్పటికి 240 మటర్స్ 150 బాంబ్ బస్టులు పేర్చాడు. ఇకపోతే ఈడి నా ముక్కల బతుకు చిన్న ఆంధ్ర రేపులకి 99 రేపులు చేసి 100వ రేపుకై ఆరాట పడుతున్నాడు రా. దాంతో వాడికి 100 తప్పులు నూరేళ్ళు నిన్ననైతే సరే పైకి పోతాడు. నీకు ఈ జిందా అంటే తెలియక ఉందా? ఈ జిందా దెబ్బ ఒక్కసారి రుచి చూడంటే ఈ జిందా మీలాంటి వాళ్ళే ఆపనిక్కర ముందే చూశాను. నాతో క్యాంటీన్ కొద్దు రప్పాడిస్తా వస్తా. దున్నపోతుల్లా ఇద్దరుండే ఒక్కడిని కొట్టలేక నా మీద పడతారా? ఏమిటండి వాడు వచ్చేది? గుండె మీద తొండు తల కింద దిండు. వాడిని ఇప్పుడే లేపేస్తే చివరి దాకా హీరో ఉండదని ఊరుకున్నా. లేకపోతే నా ఏళ్ళు అర్థంగున్నారు కనుక ఛానల్ రెచ్చిపోయేవాడిని. ఈ మనిషిని కంటారు కానీ నేను ఊరుకున్నా. లేకపోతే అక్కడే లేపేసేవాడిని. ఏడ్చారా మీరు? ముందు ఇరిగిన కాలు గడ్డ పెట్టుకోకుండా పోడ్రా. రేపొద్దే ఈ మహేంద్ర సంగతి నీకు పూర్తిగా తెలియదు. మడల చేసి పైకి వచ్చాను. ముందు ముందు ఈ మహేంద్ర అంటే ఏమిటో నీకు చూపిస్తాను రా. వస్తా.
ఆయన కింద కట్టిండ్రా అయ్యా నేను ఆడ దించమన్నాను తుత్తలో ఉండవు ఓ నువ్వు ఆడ దించు నువ్వు నా సాధన పనులు నాటి కసం దించమని చెప్పాను నేను ఆయన తీసుకొని పోయి పెట్టో పొరులు మా మిషన్ కోసం నా పెట్టి ఊరు తెచ్చురండి సరే కానీ అయితే అయిపోయింది కానీ ఆయన అయ్యా రిక్షా లేదు బక్సలో నడిచి వచ్చినా కానీ నాకు మోకాళ్ళు ఎప్పుడు వచ్చినాయా దయచేసి వీళ్ళని వచ్చి నా పెట్టి తెస్తారా అంటే ఆడికి కాదు ఏడకొచ్చి నా పెట్టి దించుతారా సరే వద్దుగా నా పెట్టి నేనే దించుకుంటాలే తెచ్చుకున్నా దీన్ని యాందిదా 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 ఇంతలా లైటింగ్ వేసిన రేజ్ అవుట్ వచ్చింది వాళ్ళకి మా ఊర్లో పదకొండు ప్యాక్ అంటారు మంది అనకబడిపోయింది నాది ఎలా ఉంది ఏముందా నా కాళ్ళు ఎలగల అలా నెల్లూరు పోయినా ఏం చేయనా రామా పెట్ట కుళ్ళుకొని ఇచ్చింది అందరు చేత్తో పట్టుకొని కూర్చోండి అదే డబ్బులు బూరేలో లైలా బూరేలో ఆమని అరిసెలు తప్పండి అమ్మో అయ్యో అమ్మో అమ్మో అయ్యా ఎవర్రా నువ్వు నీ అమ్మ కడుపు ఆడ రోడ్డుకి అడ్డంగా గొడ్డులా కూర్చున్నావు ఏ ఊర్రా నీది మా కావేరమ్మ బండి పేట తోటి కూర్చున్నా నువ్వెవర్రా స్వామి రోడ్డు మీద ఎదురుగా వచ్చిన గాంధీవా లేకపోతే గాంధీవా
అంటే ఇసుకివా ఎవడి అసలు గాంధీ రాతవా గాంధీ బాట్లువా ఇన్స్పెక్టర్వా ఇసుకి బాట్లువా త్రిలోక రౌడీవా త్రిపులెక్స్ రమ్మువా ఎవరురా ఎవరు ఇంకా నయం కొత్త తెచ్చిస్తాలే ఇంకా నయమరా బ్యానర్ షాప్ అన్ని రకాల కలిపి ఎంసీ మ్యాన్సన్ వచ్చి ఇసుకి తలకాయి అయినా హైదరాబాద్ చేసింది ఏంది దాకా హైదరాబాద్ లో చేసింది ఏంద్ర నువ్వా అదయ్యా ఇదంతా ఆయన్నే కలిపి నా చెప్పవాకరా చెప్పు అదే నా పరిస్థితి ఏది బ్యానర్ షాప్ అన్ని రకాల కలిపి నా పేరు చెప్పగాకరా స్వామి నా మాల కూడా స్వామి మూడేసిండాలే నేను వేస్తా తెలుసా నీకు